మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఉల్లాసంగా ఉత్సాహంగా 90.4 FM. ఈరోజు స్టోరీ టైమ్స్ లో భాగంగా మీకోసం ఒక కొత్త కథ. అనగనగా ఒక రాజకుమారుడు మంచి రోజు చూసుకుని తన రాజకుమారిని కలవటానికి తన రథం మీద వెళుతున్నాడు. ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు ఆ రాజకుమారుడికి ఒక కల వచ్చింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ తీసుకుంటూ కూర్చుంటావురా? నువ్వు డేర్ చేసి ఎవరో ఒకరికి ప్రపోజ్ చేయి. అప్పుడే ఎవరో ఒకరు నీ లైఫ్లో కూడా ఎంటర్ అవుతారు. నీ లైఫ్ కూడా మారిద్దిరా. బిట్టు, కోపడద్దురా. ఐఎమ్ గోయింగ్ టు క్విట్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ ఆల్సో టేక్ మెడిసిన్స్ టు స్టాప్ ఆల్ ది బ్యాడ్ హ్యాబిట్స్. రేపే మన నైబర్ ఉందిగా, భాను, తనకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఐ యు షూర్? తనకా? ఎస్, ఐ యామ్. ఎందుకలా అడిగా? నీకు సూట్ అవుతుందని అనిపించట్లేదురా. అమ్మాయి ఒక్కతే నా సైలెన్స్ని కూడా అర్థం చేసుకుంటుందిరా. మిగతా వాళ్ళందరూ నన్ను డెఫ్ అండ్ డమ్ అనుకుంటున్నారు. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదనే ఇంకా ఎక్కువ బాధతో ఫీడ్ అండ్ ఆల్కహాల్ కొడుతున్నా. ఓకే ఓకే ఓకే, నీ చావు నువ్వు చావు. బట్ ఒకవేళ దేవుడు నీకు వరమిస్తే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నావా, రిజెక్ట్ చేయాలనుకుంటున్నావా? నోబడీ వాంటెడ్ టు బి రిజెక్టెడ్ కదరా. నిజమే, అలా ఎవరూ ఆలోచించరు. ఏమో, అలా జరిగితే లైఫ్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలీదు కదా. జస్ట్ గివ్ ఎ థాట్ రా. వాట్ ఇఫ్ షీ రిజెక్టెడ్? వై? థాట్ ఇవ్వడమైనా ఎందుకు? వై? బికాస్ లవ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. రామ్ ఏంటి ఇంకా రావట్లేదు? ఇక్కడికే కదా రమ్మన్నాడు. భాను, ఐ లవ్ యూ. Wow, what a cute proposal. I expected this, Ram. I love you too. అమ్మయ్యా, ఇట్స్ హ్యాపీ ఎండింగ్. అవును, పిట్టుగాడు చెప్పినట్టు ఒకవేళ రిజెక్ట్ చేసి ఉంటే?
రామ్ ఏంటి ఇంకా రావట్లేదు? ఇక్కడికే కదా రమ్మన్నాడు. భాను, ఐ లవ్ యూ. ఐ నో ఇట్స్ అ ప్రాంక్. వేర్ ఇస్ ద కెమెరా? భాను, ఇట్స్ నాట్ ఎ ప్రాంక్. ఐఎమ్ సీరియస్. రామ్, ఐమ్ సారీ, ఐ కాంట్. ఐ ఓన్లీ సీ యూ యాజ్ అ ఫ్రెండ్. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? నో, హానెస్ట్లీ ఐ లైక్ సమ్వన్. ఐ థాట్ ఇట్ వాజ్ మీ. అందుకే వచ్చి ప్రపోజ్ చేశాను. దెన్ వాట్ అబౌట్ ద టైమ్ వీ స్పెండ్ టుగెదర్ భాను? రామ్, ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ యూ మిస్అండర్స్టాండ్. ఐ హ్యాంగ్ అవుట్ విత్ యూ బికాస్ యూ ఆర్ ఎ నైస్ గై. ఓ సారీ భాను, ఇట్స్ మై ఫాల్ట్. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఓకే బాయ్. రామ్, ఈరోజు ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకుందాం. అమౌంట్ రెడీ చేసుకో, ఓకేనా? ఓ అవునా, సరే. ఏంటి మందు స్మెల్ వస్తుంది? రామ్, రే రామ్. రామ్, రామ్. బాను, హాస్పిటల్ తీసుకెళ్దాం బాను.
నేను ఎక్కడున్నా? లేచావా నాయనా? నిన్ను హాస్పిటల్ తీసుకొని వచ్చాం. లక్కీగా ఎర్లీగా తీసుకొని వచ్చాం, లేకుంటే ఇప్పుడేంట్రా, నీకు గుడి కట్టి పూజ చేయాలా? సంపి సమాజ్ చేయపోతే చాలరా. అయినా అంతేలా తాగావు? ఎందుకు తాగావు? ఆ అమ్మాయి నా ప్రపోజల్ని రిజెక్ట్ చేసిందిరా, తట్టుకోలేకపోయాను. అరే, ఇట్స్ నాట్ ఎ రీజన్ టు టేక్ యువర్ లైఫ్ రా. యూ విల్ ఆల్సో మీట్ సమ్మన్ అంటే సమ్మన్ హూ యూ లవ్, అండ్ ఎవెన్చువల్లీ యూ విల్ గెట్ షవర్డ్ బై లవ్ టూ కదా. ఇట్ విల్ టేక్ టైమ్ రా. రిమెంబర్, యూ నెవర్ నో వెన్ విల్ మీట్ ద రైట్ పర్సన్, బి టుడే ఆర్ టుమారో ఆర్ ఎనీ డే ఆఫ్టర్. జస్ట్ బీ పేషెన్స్, బట్ డోంట్ బికమ్ ఏ పేషెంట్, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ రా. నేను ఎక్కడున్నాను? హాస్పిటల్. రామ్, నువ్వు యాంటీ ఆల్కహాల్ మెడిసిన్ తీసుకుంటున్నానని నాకు ముందే చెప్పొచ్చు కదా. మీ పార్టీ మూడ్ని స్పాయిల్ చేయాలనుకోలేదు బాను. యు స్పాయిల్డ్ రామ్, యు స్పాయిల్డ్ పార్టీ, యు స్పాయిల్డ్ మై స్లీప్, యు స్పాయిల్డ్ ఎవ్రీథింగ్. నీకు తెలుసా ఎంత కష్టం మీద నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చామో? సారీ బాను. అయినా నువ్వు యాంటీ ఆల్కహాల్ మెడిసిన్స్ ఎందుకు తీసుకుంటున్నావు? అదా, చిన్నప్పుడే మా అమ్మ నాన్న సపరేట్ అయిపోయారు. అప్పటి నుండి బిట్టునే అన్నీ చూసుకుంటాడు. కాలేజ్ డేస్లో డ్రగ్స్ ఆల్కహాల్ అలవాటైపోయాయి. బిట్టు హెల్ప్ తీసుకొని మానేయడానికి ట్రై చేస్తున్నాను. రామ్, ఇంక నీకు ఎవ్వరితో అవసరం లేదు. ఐఎమ్ యువర్ న్యూ మెడిసిన్. లవ్ యూ భాను. నేను అలా టెర్రస్ పైకి వెళ్ళి వస్తాను. నాకు ఇక్కడ జైల్లో ఉన్నట్టుంది. చాలా బోరింగ్గా ఉంది. డిశ్చార్జ్ ఏమో రేపు అంటున్నారు. నైట్ ఇక్కడే. సడన్గా టీవీ కూడా పనిచేయట్లేదు. నా సెల్ ఎక్కడుందో కనిపించట్లేదు. ఐడియా, మనం ఇప్పుడు ఆల్రెడీ టాప్ ఫ్లోర్లో ఉన్నాం. కొంచెం పైకి వెళ్తే టెర్రస్, చల్లగాలి. లక్కీగా బిట్టు లేడు. లెట్స్ డూ సమ్ అడ్వెంచర్. ఏమండి, ఒక్క నిమిషం ప్లీజ్ అండి, ఒక్కసారి చూడండి. సారీ, విసిగించకండి. ఐ డోంట్ డూ డేట్ అండ్ ఐ డోంట్ ప్లాన్ టు. అలా అంటారేంటండి? ఇంత దూరం మా ఫ్రెండ్ తీసుకొచ్చింది మీకోసమే కదా. ప్లీజ్ 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 ఒక్కసారి. మీరు ఇలానే ఇబ్బంది పెడితే సెక్యూరిటీని పిలుస్తాను. అమ్మ బిట్టుగా, నీ లవ్ ఇంట్రెస్ట్ కోసం నా ప్రాణాన్ని పడంగా పెడతావా? పొద్దునే నీ కట్టింగ్లు ఇచ్చావురా, చెప్తా నీ పని. ఇప్పుడైతే లెట్స్ డూ అడ్వెంచర్. Don't worry, everything will be all right. I'll take care. ఈ రామ్గడ్ ఎక్కడికి వెళ్ళాడు? భాను, I want a baby like you. Sure, I'll also want kids at some point. Not now. I don't have maternal instinct now. ఏం చేయాలనుకుంటున్నావు? First of all, we need to settle in career and life. Hey, have you decided what do you wanted to do?
వాట్ హ్యాపెండ్? సారీ, మూడ్ ఆఫ్ చేశానా? అంటే రేపు డిశ్చార్జ్ చేస్తారు కదా నిన్ను. నైట్ ఖాళీగా ఉంటావు, ఆలోచిస్తావని చెప్పాను. హే, సారీ చెప్పా కదా. నౌ యూ కెన్ స్మైల్. అరే, ఐ జస్ట్ డోంట్ లైక్ ఎయిమ్లెస్ పీపుల్, అందుకే చెప్పా. ఐ విల్ డూ సంథింగ్. See, that's my boy. Yes, I did it. అరే, ఎవరిది ఇయర్ రింగ్? పాపం ఎవరో పడేసుకున్నట్టున్నారు. ఇక్కడే ఎక్కడో ఉంటారులే, ఇచ్చేద్దాం. సూసైడ్. హలో, ఏమండి, దూకొద్దు. మీకేమన్నా అయితే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు బాధపడతారు. దయచేసి సూసైడ్ చేసుకోవద్దు. నా హృదయం తెలిపే ఓ మాయ బింబానివే, నా కన్నే చూపే ఓ ఎండమావి నీవే, ఆ సంద్రం తాకే ఓ నీలి మేఘానివే, నా వైనం తప్పే ఈ వింత ఆటలేంటే, ఈ కలనే కలనే చెరిపే నిజమై రావే, నా మదికే మదికే నీ కలనే పంచాలే, ఈ కలనే కలనే చెరిపే నిజమై రావే, నా మదికే మదికే నీ కలనే పంచాలే. నా గుండెలోనే తీయని నొప్పైనదే, నీ ధ్యాస ఏంటో చిరుగాలిలానే, నీ స్పర్శే తాకి పువ్వుల బాటైనది, నా భాష అంతా కవి కాగితంలా ఓరాత రాసి అందాల జల్లైనది, నీ ఊసులేంటో వినిపిస్తుందా? ఏ బాబు లే. అయినా వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? పేషెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ హియర్. వై డిడ్ యూ లీవ్ యువర్ రూమ్? మీరు
ఎందుకు ఏడుస్తున్నారో నాకు తెలీదు, బట్ బీ స్ట్రాంగ్. నేనెప్పుడు ఏడవలేదు, అసలు ఏడవను కూడా. అయినా నేనేడిస్తే నీకేంటి? అంటే ఇప్పుడు నేను ఏడవకూడదా? అసలు నువ్వెవరు నన్ను అడగడానికి? ఏంట్రా, నేను వచ్చిందేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? నేనేదో చల్లగాలి కోసం వస్తే ఈ అమ్మాయి నన్ను గాల్లో కలిపేసేలా ఉందే. ఐ కాంట్ బిలీవ్ ఐ వాస్ చీటెడ్ ఆన్. అయ్యో, I thought he really loved me, but I saw him with another girl. అంటే వేరే అమ్మాయితో ఉన్నంత మాత్రాన మిమ్మల్ని చీట్ చేసినట్టు కాదు కదా. I heard him call her baby. You will also meet someone అంటే someone who you love, and eventually you'll get showered by love too kada. Remember, you never know when we'll meet the right person. It may be today or tomorrow or any day after. It will take time ra. Just be patient, but don't become a patient. You will meet someone who you will love. Eventually you got showered by love too. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లోకి రైట్ పర్సన్ ఎప్పుడు వస్తారో మనకు తెలీదు. మేబీ టుడే, టుమారో ఆర్ డే ఆఫ్టర్. ఇట్ టేక్స్ టైమ్. బీ విత్ పేషెన్స్. డోంట్ బికమ్ ఏ పేషెంట్. దేవుడా, నువ్వున్నావురా. పేషెంట్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ సూసైడ్ చేసుకుని అడ్మిట్ అయిన పేషెంట్వి నువ్వే కదా? నువ్వు లేవురా. ముందు చెప్పాల్సింది నువ్వు. నా కథ విన్నావు కాబట్టి నవ్ యూ షుడ్ టెల్ మీ యోర్ స్టోరీ. ఓకే, చెప్తాను, బట్ మీరు నవ్వకూడదు. అంటే నా కథ చెప్పినప్పుడు నువ్వు నవ్వావా? వాట్ ఎవర్, బట్ ఐ ప్రామిస్ యూ, నేను నవ్వను. యూ కెన్ ట్రస్ట్ మీ. ఓకే, ఇట్ గోస్ లైక్ దిస్. ఐ లవ్ యూ. I know, it's a prank. భాను, ఇట్స్ నాట్ ఎ ప్రాంక్. ఐఎమ్ సీరియస్. Ram, I'm sorry. I only see you as a friend. ఓకే, బాయ్. Ram. Ram? Hey, Ram. హే, ఇందాకే కదా నవ్వని చెప్పావు, మళ్ళీ నవ్వుతున్నావు ఎందుకు? సారీ, నువ్వు సూసైడ్ చేసుకున్నావంటే నేను రీజన్ ఏమో అయి ఉంటుంది అనుకున్నా. హే లిసన్, సారీ. ఇందాక నువ్వు నాకు చెప్పావు కదా, సేమ్ అప్లైస్ టు యూ టూ. వన్ డే యూ విల్ ఆల్సో ఫైండ్ అ గర్ల్ హూస్ డెస్టిన్డ్ ఫర్ యూ. నిజంగా? యా, ఐ మీన్ యూర్ క్యూట్, సో డోంట్ డూ దిస్ అగైన్. అందరూ చెప్పేదే నేను చెప్పను. ఐ సజెస్ట్ యూ టు ట్రై న్యూ. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఫిషెస్ ఇన్ ద సీ. ఫైనలీ డిశ్చార్జ్ రా, కంగ్రాట్స్. అవును, పాను ఎక్కడికి వెళ్ళింది? ఏదో వర్క్ ఉండి బయటకు వెళ్ళిందిరా. సరే, స్టెప్స్ దిగుదాం. ఇప్పుడు స్టెప్స్ దిగాలా? రే, నేను ఇప్పుడు ఒక్కడిని కాదు. ఏంటి, డాక్టర్ ఏమైనా ప్రెగ్నెంట్ అయ్యామన్నారా ఏంటి? అది కాదురా, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందిగా. జాబ్ లేదు కదరా, ఎలా మెయింటైన్ చేస్తావు మరి? రే, నా ఫోన్ పోయింది, అర్జెంటుగా నాకు ఒక ఫోన్ కావాలరా. ఇది నా ఆఫీస్ ఫోన్ రా, కావాలంటే యూజ్ చేసుకో. ఈ డబ్బా ఫోన్ ఇంకా వాడుతున్నావారా నువ్వు? ఏం వద్దా? ఏంటి బెదిరిస్తున్నావా? మన దగ్గర ఆప్షన్స్ లేనప్పుడు ఆర్గ్యూ చేయొద్దురా. ఏదొకట్లే ఇవ్వు. రే,
నాకు ఇమీడియట్గా ఒక జాబ్ కావాలరా. ఇప్పటికిప్పుడు అంటే ఒక జాబ్ అయితే ఉంది. హే బాను, నువ్వేంటి ఇక్కడ? డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యాను బాను. ఏంటి డెలివరీ బాయ్ గానా? అది నువ్వేగా ఏదో ఒకటి చేయమన్నావు. చెప్తే ఏదో ఒకటి అంటే ఇలానా? నా పరువు తీస్తున్నావు. అయినా నువ్వు చదువుకున్న దానికి చేస్తున్న దానికి సంబంధం ఉందా? రేపు పొద్దున నా ఫ్రెండ్స్కి ఏమని పరిచయం చేయను? రామ్ ది డెలివరీ బాయ్ అనా? ఫస్ట్ ఈ డ్రెస్లో నువ్వు నాతో మాట్లాడొద్దు. యు కాల్ మీ లేటర్, ఓకే? షిట్, ఐ నీడ్ టు లీవ్. పదా, నీ రూమ్ దాకా వస్తాను. ఏంటి నీ బ్రేక్ టైం అయిపోయిందా? ముందు పదా. అరే వెళ్తున్నా కదా, తోస్తావెందుకు? ఏయ్, ఇందాక మనం మాట్లాడుకుందంతా ఎవరికైనా చెప్పావో? ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత కూడా ఎవరికైనా చెప్తారా? ముందు లోపలికెళ్ళు. అరే ఎక్కడికెళ్ళావే? నీకోసం హాస్పిటల్ అంతా వెతికాను. ఫ్రెషర్ కోసం రూఫ్ టాప్కి వెళ్ళానులే, ఏం అవ్వలేదుగా. ఏం అవ్వలేదు, మనం ఇంకా ఇంటర్న్సే, డాక్టర్స్ అవ్వలేదు. పదా. ఏమమ్మాయిరా బాబు, తనని ఎలాగైనా మళ్ళీ కలవాలి. వెయిట్, నెంబర్. అబ్బా, తన పేరు అడగడం మర్చిపోయా. దీంతో తనని ఎలా పట్టేది? ఎవరా అమ్మాయి? ఏంటది? రే మామా, నేను జాబ్ మానేస్తున్నారా? చేసేదే. అయినా నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఏదో జిల్లా కలెక్టర్ అయినట్టుంది. మొన్నటిదాకా ఐ లవ్ మై జాబ్ అన్నావు కదరా. అది కాదురా, నా క్యాపబిలిటీస్ వేరు, నా ఇంట్రెస్ట్ వేరు, ఈ జాబ్ వేరు మామా. బుల్షిట్ ఏం కాదు, ఆ తింగరబుచ్చేదో అని ఉంటదిలే. అవును, తన కోసమే జాబ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు తనకే నచ్చట్లేదు మామా. అంతా తన కోసమే, మన కోసం ఏం లేదన్నమాట. సరేరా, నీ చావు నువ్వు చావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం లేదురా, 20 A4 షీట్స్లో మ్యాథ్స్ ట్యూషన్ చెప్పను అని ప్రింట్ చేసి నా నెంబర్ ఇస్తే చాలు మామ. సరే. రాసావా అమ్మా? 2 - 2 వీటిని వచ్చేసి 2/2 మ్యాట్రిక్స్ అంటారు అనమాట. B = 2/4 ఉంది కదా, దాన్ని 2/1 మ్యాట్రిక్స్ అంటారు. నౌ AB = 2 - 1. B = 2:4. 2 6 + 5 = 4. ఇక్కడ దాకా రాసుకోమ్మా. 4 × 2 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. జ్యూస్ తాగరా అమ్మా? వస్తున్నా సార్. ఐ విల్ టేక్ ఏ బ్రేక్. ఓకే అమ్మా.
బేబీ నేను షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నా, నాకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తావా? బేబీ నేను షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నా, నాకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తావా? బేబీ ఇప్పుడు నేను పార్లర్లో ఉన్నాను, బిల్ పంపిస్తాను, కొంచెం పేమెంట్ చేసి. నాకు హుక్కా తాగాలనుంది బేబీ, నాకు హుక్కా తాగాలనుంది. హలో అండి, ఈరోజు మేము డిశ్చార్జ్ అయిపోతున్నాం. టోటల్ బిల్ ఎంతో చెప్తే కట్టేసి వెళ్ళిపోతాను. అండ్ అలాగే నాకు ఇది హాస్పిటల్ కారిడార్లో దొరికింది. ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చేయండి. మరీ ఇంతలా మారిపోయి ఉంటారా? అది ఆ అమ్మాయిదని నీకు తెలుసుగా. అది ఉంటే దాంతో అమ్మాయిని వెతకొచ్చుగా. అలా ఎలా వదిలేసావు గోల్డెన్ ఆపర్చునిటీ? ఆ అమ్మాయే చెప్పింది. One day you will also find a girl who's destined for you. అంత చెప్పాక చెప్పాక చెప్పాలంటే నాకు ఒక కప్ కాఫీ కావాలి. నెక్స్ట్ వీక్ నా బర్త్డే వస్తుంది. హే, హ్యాపీ బర్త్డే. ఐఎమ్ గివింగ్ పార్టీ. అందరూ వస్తారు, గిఫ్ట్స్ తెస్తారు. మంచిదే కదా, మనం కూడా మంచి రెస్టారెంట్కి వెళ్దాం. అది కాదు, అందరూ గిఫ్ట్స్ తెచ్చినా నువ్వు ఇచ్చే గిఫ్ట్ స్పెషల్ కదా. గిఫ్టా? కాస్ట్లీదేమొద్దు, అలాగని చీప్ది కూడా తీసుకురావద్దు. నిన్ను అందరికీ గొప్పగా చూపడం కోసమేగా బేబీ. హోప్ యూ అండర్స్టాండ్. చెప్పరా రామ్, కాఫీ అన్నావు? మిస్టర్ బిట్టు, చెప్పాల్సింది నేను కాదు, నువ్వు. నేనా? నీతో ఫ్రెండ్షిప్ తప్ప ఇంకే పాపం చేయలేదు. నన్ను పాపం అంటావురా? అది సరే గానీ రాత్రి హాస్పిటల్లో నర్స్ నేంట్రా ఓ నిలిపేస్తున్నావు. అది నర్స్ కాదురా బాబు, ఇంటర్న్, కాబోయే డాక్టర్. తమరికి ఎలా తెలుసో? కొద్ది రోజుల ముందు రేయ్, నా ఫోన్ రా, కొత్తగా డౌన్లోడ్ చేసిన వీడియోలు ఉన్నాయి, నేనే ఇంకా చూడలేదు. ఐఫోన్ విత్ న్యూ పోర్న్. తొక్కలో ఫోన్ పోతే పోయింది. ఎవరక్క నువ్వు? పీటీ ఉష అక్కలాగా ఉండవు. నా పేరు పీటీ ఉష కాదు, పిల్లి దీపిక. మీరు వాళ్ళు పరిగెత్తారండి. ఇంకెప్పుడు రోడ్ మీద ఫోన్ వాడకండి. యా షూర్. అంతేనా? ఇంకేం కావాలి? ఇప్పుడు నువ్వు చెప్తున్న స్టోరీకి నిన్న నైట్ నేను చూసిన విజువల్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదురా. యాక్చువల్లీ రోల్స్ రివర్స్ రా. అసలు ఫోన్ ఎత్తికలన్నీ నాది కాదు, అమ్మాయిది. హే, నా ఫోన్, నా ఫోన్. రే ఆగరా. అమ్మా, పోతే పోయింది ఫోన్. యాక్చువల్లీ వెనకాల పరిగెత్తింది నేను.
రే బిట్టు, నాకు ఒక 10,000 అప్పు కావాలరా. నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? అయినా ఆ టీచింగ్ జాబ్ చేస్తున్నావా మానేసావా? నిజం చెప్పరా, మళ్ళీ డ్రగ్స్ మొదలు పెట్టావా? అదేం లేదురా, ముందు మనీ చూడు. నెక్స్ట్ వీక్ భాను బర్త్డే ఉంది. ఆ బొక్కలో బాను వల్లే ఇదంతా. చూసించాలి కానీ రేపు ఫ్రీయేనా? ఎస్, ఐఎమ్ ఫ్రీ. నిన్న ఆ అమ్మాయి నాతో డేట్కి ఒప్పుకుందిరా. ఒప్పుకుందా, ఒప్పించావా? అప్పా వదిలేరా. సో రేపు తనకి డే ఆఫ్. సో తనకు కూడా ఫస్ట్ డేట్ కాబట్టి తనతో పాటు ఇంకో ఫ్రెండ్ని తెచ్చుకుంటా అంది. నువ్వు నాతో పాటు వచ్చావు అనుకో, ఓ మంచి రెస్టారెంట్కి వెళ్దాం. షూర్, వెళ్దాం. డ్రైవర్ గారే. రేయ్ చంపుతా. హే సీతా, లే. అప్పుడే తెల్లారిందా? నేను పార్లర్కి వెళ్తున్నా. ఆహా, ఏంటి మ్యాటర్? ఒక డేట్ అని విసిగిస్తున్నాడు. రానని చెప్పు. అదే చెప్పాను, నువ్వు వస్తే గానీ రానన్నాను. నేను రావట్లేదు. అయినా మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు? వాడు కూడా వాడి ఫ్రెండ్నే తీసుకొస్తున్నాడు. అయితే అస్సలు రాను. నువ్వు వస్తున్నావంతే. ఆగవే. సారీ అండి, టేబుల్ రిజర్వ్. నన్ను డేట్కి పిలిచి ఇంకెవరికో టేబుల్ రిజర్వ్ చేసావా? అయ్యో మీరా? ఏంటి ఇంత చేతి సడన్ గా? సిట్ సిట్. మీ ఫ్రెండ్ వస్తుందన్నారు. ఎస్, షీ ఈస్ ఇన్ రెస్ట్ రూమ్. యా. ఓ హాయ్. హాయ్. మీ డ్రెస్ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ. నా పిల్లరా. హ్యాపీ బర్త్డే బేబీ. భాను, గూగుల్లో ఈ రెస్టారెంట్కి చాలా మంచి రేటింగ్స్ ఉన్నాయి, అందుకే ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చాను. ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ రియల్లీ ఓవర్ రేటెడ్. అంబియన్స్ చాలా చీప్గా ఉంది. ఫుడ్ తిని చూడు, చాలా బాగుంటుంది. విల్ సీ. ఎక్స్క్యూజ్ మీ. Yes, how can I help you? Adi, not you. I wanted to order food. Yes, you can order to me. Sorry मैडम. It's okay, cool. भैया, मैडम कौन है? हमारा ओनर मैडम. ఓనరా? తనని
ఎక్కడో చూసానే. హలో, ఐమ్ హంగ్రీ. ఫుడ్ ఆర్డర్ చేస్తావా? సారీ బేబీ. మనం మాట్లాడుకుందంతా లీక్ చేసావా వాళ్ళకి? నో నో నో. అయితే సరే. మీ డ్రెస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. తెలుసు కదా. స్టాప్ ఇట్ గైస్. తిను సీత, చైల్డ్హుడ్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. వీడు రామ్, నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. మీరిద్దరూ ఎప్పుడు ఇంతేనా? టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటారు? అయ్యో అదేం లేదండి, చిన్నప్పటి నుంచి వీడికి నేనంటే చాలా ఇష్టం. స్కూల్లో నన్ను ఎవరైనా ఏమన్నా అంటే పరిగెత్తిచ్చి కొట్టేవాడు. వీడు వాళ్ళ మమ్మీ దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువగా ఉన్నాడు. నేను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు. అందులోనూ ఇంట్రోవర్ట్. సో నాకు తప్ప ఎవరికి అర్థం కాడు. రీసెంట్గానే ఒక చిన్న బీటీ అయింది, ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాడు. ఇప్పుడు ఇంత సడన్గా గోవా ట్రిప్ ఎందుకు? అరే జస్ట్ మేము ఎప్పుడు వెళ్తాం ట్రిప్కి. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో వస్తారు. ఈసారి నువ్వు వచ్చావు నా లైఫ్లోకి. మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. మనం గోవా వెళ్తున్నాం, నువ్వు వస్తున్నావు, అంతే. గాయ్స్, ఈ రోజు అన్నీ గుడ్ న్యూస్లే. అండ్ నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది. మనమందరం గోవాలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అరే కమాన్ గాయస్, ఇప్పుడంటే మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఈ టైం అంటే అబ్బో క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయ్యుండొచ్చు కదా. సే ఎస్. ప్లీజ్ డోంట్ మేక్ మీ అప్సెట్ గాయస్. ఎస్ ఎస్ ఎస్. వీడేంటి బిల్ ఇంకా తేయట్లేడు? వాడు తీసుకురాడు, ఎందుకంటే ఈ రెస్టారెంట్ సీత వాళ్ళది కాబట్టి. ఫస్ట్ టైం కొత్త ప్లేస్కి మిమ్మల్ని నమ్మి ఎలా వస్తాం చెప్పు. అందుకే మీకు ఈ లొకేషన్ పెట్టి ఇక్కడికి రమ్మన్నాం. అరే వాట్ ఏ కోఇన్సిడెన్స్. రామ్ కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాడు, కానీ మంచి హోటల్ దొరికితే కానీ చేయనని కూర్చున్నాడు. వై డోంట్ యూ రిఫర్ హిమ్? రామ్, రియలీ? దెన్ మా బ్రదర్ ట్రిప్ నుంచి రాగానే విల్ అరేంజ్ ఎ మీటింగ్. రంగులా రాట్నంలా కళ్ళెదుటే చేసేసావే జాదు, అందాల ఇస్కాంతంలా తిప్పావే హైదరాబాదు, అలిగిన నా చెలిలో ప్రేమని చూస్తున్నా. You are everything, you are everything, you are everything. Stop. Hey, stop the music. హలో సీత, ఎక్కడున్నావు? ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా. నా ట్రిప్ క్యాన్సిల్ అయింది, నేను ఇంటికి వస్తున్నాను, నువ్వు వచ్చేయి. ఓకే అన్నయ్య. ఏ టాక్సీ? గైస్ సారీ, నేను మీతో ఈ ట్రిప్కి రాలేను. అన్నయ్య టూర్ క్యాన్సిల్ అయిందంట. తను ఫ్లాట్కి వస్తున్నాడు, నేను వెళ్ళాలి. నువ్వు లేకుండా మేమెలా వెళ్తాం ట్రిప్కి? అసలు ఇంట్లో చెప్పావా ట్రిప్కి వెళ్తున్నావని? అంటే తన టూర్ క్యాన్సిల్ అయినప్పుడు నా ట్రిప్ గురించి ఎలా చెప్పేది? షీ హ్యాస్ ఎ పాయింట్ గాయస్. వీ క్యాన్ క్యాన్సల్ ద ట్రిప్. నాకు ఏం ప్రాబ్లం లేదు. సారీ బిట్టు. ఇట్స్ ఓకే, యూ డోంట్ నీడ్ టు బి సారీ.
రే బిట్టు చాయ్కి వెళ్దా? ఎస్ అంకుల్. బాబు ఈ మంత్ రెంట్ ఇంకా మీరు కట్టలేదు. బిట్టు ఉనింటే మంత్లీ టైంకి కట్టేసేవాడు. ఈ మంత్ కనుక మీరు రెంట్ కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. అడ్వాన్స్ డబ్బులు కూడా అయిపోయింది. సరే ఈ మంత్ పే చేస్తాను. కొంచెం చూసుకో, నెక్స్ట్ మంత్ లేట్ చేయొద్దు. షూర్. హలో, ఏం చేస్తున్నావు? నేను బిట్టు లూడో ఆడుతున్నాం. నథింగ్. యాక్చువల్లీ మా అన్నయ్యని నువ్వు మీట్ అవ్వాలంటున్నాడు. డోంట్ వరీ, ఐ టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్. పాజిటివ్ చెప్పావా నెగిటివ్ చెప్పావా? పాజిటివ్ జరా బాబు. వినకపోతే చెప్పు, నేను ఈ మధ్య జిమ్ చేస్తున్నా. నీకంత లేదు గాని ముందు రెస్టారెంట్కి వెళ్ళి మా అన్నయ్యని కలు. నేను రెస్టారెంట్లో అన్నయ్యని కలను, అమ్మాయిలనే కలుస్తా. నీ పటాస్ పంచులు ఆపేసి ముందు పని చూడు. రిక్వెస్టా ఆర్డరా? బెదిరింపు. ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత తెల్లకుండా ఉంటామా? వెళ్తాం మరి. నాది నాకు ఇస్తే. ఏంటి నీది? మనసు.
ఇంత క్వాలిఫికేషన్ పెట్టుకొని ఈ వెయిటర్ జాబ్కి వచ్చావేంటి? అంటే కొంచెం మనీతో అవసరం ఉంది. నాకు తెలుసు నా వర్క్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నన్ను మేనేజర్గా కూడా ప్రమోట్ చేస్తారు. వచ్చి రాగానే ప్రమోషన్ మీద కాకుండా పని మీద శ్రద్ధ పెట్టు, పైకి వస్తావు. ఓకే సార్. నువ్వు మా సీత ఫ్రెండ్ అని కాదు కానీ నా ఇంటర్వ్యూ మాత్రం పాస్ అవ్వాలి. షూర్ సార్, చెప్పండి. వాట్ ఇఫ్ మన రెస్టారెంట్కి ఒక కపుల్ వచ్చారు. వాళ్ళు రిజర్వేషన్ చేసుకోలేదు, లోపల టేబుల్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. కానీ వెయిటర్తో వాళ్ళు లోపల రావాలని గొడవ పడుతున్నారు. ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? అన్ని సీట్స్ రిజర్వ్ అయ్యాయని చాలా పొలైట్గా చెప్తా. వితౌట్ రిజర్వేషన్ వి వోంట్ అలౌ అని చెప్తా. కావాలంటే రేపు రిజర్వ్ చేసుకుని రమ్మని చెప్తాను సార్. ఒకవేళ ఆ హస్బెండ్ ఈరోజు తన వైఫ్ బర్త్డే, ఈరోజే ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను అని నేను రిక్వెస్ట్ చేస్తే? దెన్ ఐ విల్ అరేంజ్ వన్ ఎక్స్ట్రా టేబుల్ ఫర్ దెమ్. ఎందుకంటే కస్టమర్ హ్యాపీనెస్ మనకు ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి. సరే, యాజ్ ఎ ఓనర్ ఎక్స్ట్రా చైర్ పాలసీ నేను ఎంకరేజ్ చేయకపోతే? దెన్ ఐ విల్ డూ లైక్ దిస్ సార్. డైరెక్ట్గా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి టేబుల్ బుక్ చేసుకున్న కప్పులు ఎప్పుడు వస్తారో తెలుసుకొని అప్పుడు ఇక్కడున్న కప్పుల దగ్గరికి వెళ్ళి నేను మా చెఫ్తో మాట్లాడి 20 minutesలో మీ ఫుడ్ తెప్పిస్తాను. మీరు దాన్ని 40 minutesలో తినగలిగితే దెన్ ఇట్ ఈస్ విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్తాను సార్. వావ్, ఐ థింక్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై బిజినెస్. ఎస్ సార్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. రాబాను, ఈ రెస్టారెంట్కి నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చాను. వచ్చింటే రామ్తో వచ్చి ఉంటావు. కూర్చో. ఏం ఆర్డర్ చేద్దాం? ఏదైనా నాన్ వెజ్ ఆర్డర్ చేద్దామా? నాన్ వెజ్ అంటే ఫిషా, ప్రాన్సా, మటనా? చికెన్ మిక్స్ ఆర్డర్ ప్లీజ్. ఓకే బ్రో. బాను, అది ఇట్ మీన్స్ దిస్ ఈజ్ యువర్ ఆఫీస్. బేబీ ప్లీజ్. డోంట్ కాల్ మీ బేబీ. You shattered all my dreams. You piece of a shit.
నువ్వు వీడి కొట్టేది? గెట్ అవుట్ ఫ్రమ్ మై రెస్టారెంట్. ఇంతటితో ఈ కథ సమాప్తం. తరువాయి భాగం వచ్చే వారం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు 90.4 FM. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. వచ్చేసాం. చాలా బాగా డ్రైవ్ చేసావు బ్రో. బ్రో 5 స్టార్ రేటింగ్ ఇవ్వ నాకు. షూర్ బ్రో. బాయ్. డోరే బ్రో. బాయ్ బ్రో. బాయ్ బాయ్ బ్రో. ఇంతకుముందు నో చెప్తే ఏంటా అని భయం వేసేది, కానీ ఇప్పుడు ఎస్ చెప్తే ఏంటా అని భయం వేస్తుందే. భాను, ఐ లవ్ యూ. రామ్, ఈ రిలేషన్షిప్స్ అటాచ్మెంట్స్ నా వల్ల కాదు. ఇక్కడ నో చెప్పింది కాబట్టి హ్యాపీ ఎండింగ్ ఉంటుందన్నమాట. విల్ డూ వన్ థింగ్. ఫస్ట్ డేట్ చేద్దాం, లవ్ తర్వాత చూద్దాం. పెట్టాడయ్యా ఫిట్టింగ్.